దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఇప్పుడు 116వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. సబ్జెక్టు సృష్టికర్త. ఈ సృష్టికర్త సబ్జెక్టులో ఎప్పుడు చెప్తున్నది ఏంటి అంటే, దేవుడు భవిష్యత్తు గురించి ఎన్నో దర్శనాలు నాకు చూపించాడని, 39 దర్శనాలు చూపించాడు భవిష్యత్తు గురించి మాత్రమే. ఈ యొక్క యాస్పెక్ట్ తోటే అన్ని దర్శనాలు ఉన్నాయని చెప్తూ 19 దర్శనాల దాకా చెప్పేశాను నేను. 20వ దర్శనానికి వచ్చాం. ఇప్పుడు 20వ దర్శనం ఆ కోవలోది 20వ దర్శనంలోకి వచ్చాం. భవిష్యత్తు గురించి. ఇదైతే భవిష్యత్తు గురించి కాదు, కానీ ముందు జరిగిపోయిన దాన్ని చెప్పటం. ఇది ఎప్పుడో 55 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనని ఇప్పుడు చూపించగలిగినటువంటి దేవుడు. ఎవరికీ తెలియదు అది. ఆ సంఘటన నాకు తెలుసు, ఏమన్నా కొద్ది మందికి తెలుసు, కానీ బయట వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఆ సంఘటనని దేవుడు నాకు ఇప్పుడు చూపిస్తున్నాడు. ఇది కూడా గొప్ప విషయం కదా. సృష్టికర్త అన్న దేవుడు, సృష్టి ఆరంభం ఎట్లా అయింది, మొదట మనిషి ఎవరు, తర్వాత ఎవరు అని బైబిల్ గ్రంథంలో దేవుడు తప్ప ఇంకెవరని చెప్పగలిగారా? ఈ దేవుడు మాత్రమే చెప్పగలిగాడు. సృష్టి ఆరంభం ఎట్లా అయింది, మొదట మనిషి ఈయన, ఆయన తర్వాత ఈయన, ఈయన తర్వాత ఈయన అని ఇప్పటి వరకు కూడా చెప్పగలిగినటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు ఒకడు. అట్లాగే నా చిన్ననాటి సంఘటన గురించి ఇప్పుడు నాకు చూపిస్తూ, ఇదిగో నేను సృష్టికర్తని, ఆనాడు నీకు జరిగినటువంటి ఒక ప్రమాదం నుంచి నేను కాపాడాను అని చెప్పి దేవుడు చెప్పడం ద్వారా ఈయన ఒక్కడే దేవుడని, మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఏ సహాయము ఎవరికి చేయటం లేదని, సహాయం చేసేది ఈ దేవుడని నేను గ్రహించడానికి వీలైంది. ఇది పుస్తకంలో 69వ సంఖ్య 22/8/2018 వచ్చింది. తెల్లవారుజామున కలలో ఒక దర్శనం ఇలా వచ్చింది. ఒక మనిషిని ఒక ఆయన నీళ్లలో ముంచివేశాడు. చాలాసేపు అయిపోయింది, నీళ్లలో ముంచేశాడు. నిజానికి ఆ మనిషి చనిపోవాలి. కొంతసేపటి తర్వాత పైనున్న వేరే ఒక ఆయన తన చేతిని నీటిలోకి దించి కిందనున్న వ్యక్తిని జుట్టు పట్టుకుని పైకి లాగి ఒడ్డున పడవేశాడు. ఆ వ్యక్తికి ఊపిరి వచ్చింది. ఆ తర్వాత ముందుగా నీళ్లలో ముంచిన ఆయన అతని మీదకు ఒక సింహాన్ని వదిలాడు. నీవు ఎంతవరకు వెళతావో వెళ్ళు, ఈ సింహాన్ని నుంచి తప్పించుకోగలిగితే తప్పించుకో అంటున్నాడు. ఆ సింహము నా మీదకి వచ్చి పడటం లేదు. ఇక్కడ ఒక ఆయన ముంచేశారు, ఒక ఆయన్ని ముంచేశారు అంటున్నామే. ఆయన్ని ఒక ఆయన చేయబట్టుకులాగా బయటికి లాక్కొచ్చాడంట. ఆయన ఎవరో కాదు, నేనే. ఆ తర్వాత నా మీదకి ఒక సింహాన్ని వదిలాడు అతను, ముందుగా నన్ను ముంచిన ఆయన. ఆ సింహం నా మీదకి వచ్చి పడటం లేదు. అప్పుడు నా అనే పదం వాడే, అంటే నా గురించి చెప్తున్నాడు. అది చూస్తూ ఉంది, ఆ సింహం నా మీదకి రావట్లా. నేను ఇంట్లోకి వచ్చి మా కుటుంబ సభ్యుల్లో ఒకరితో అది రాకుండా 2 పక్కల తలుపులు వేసేయమని చెప్తున్నాను. కళ అంతమైంది. చాలా చిన్నగానే కనిపిస్తుంది, కానీ దీంట్లో చాలా విశేషం ఉంది. నా చిన్నప్పుడు, నాకు 11 సంవత్సరాల వయసు అప్పుడు 6వ తరగతిలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన కూడా నేను రాసుకున్నాను. ఇది అసలు కళ. అయితే ఏంటి కళ? ఒక ఆయన్నే ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు వచ్చి ముంచేశాడు. చచ్చిపోవాలి, చాలాసేపు ముంచేశాడు. కానీ పైన ఇంకొక ఆయన వచ్చి ఆయన ముంచినటువంటి ఆ పిల్లాడిని బయటికి లాగాడు. ఊపిరి వచ్చింది. ఆ తర్వాత ఆ దుష్టుడు మళ్ళీ సింహాన్ని వదిలాడు. ఆ సింహం ఆయన మీదకి వెళ్ళాలి, అంటే ఏదో ఒక దేవుడి శక్తి అడ్డుపడి ఆ సింహాన్ని రాకుండా చేసింది. ఆ వ్యక్తిని నేను, ఆ నీళ్ళలో ముంచింది నన్ను, సింహం వదిలింది నా మీదకి అనే విషయం అంతా మీకు చెప్తా, ఎట్లా జరిగింది అని చెప్పి. దీని గురించి నేను అప్పుడు రాసుకున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏమందంటే, నా చిన్నప్పుడు నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు మా తాతయ్య గారి ఊరిలో, ఆ ఊరి పేరు కూడా చెప్తున్నా, చెన్నూరు శివారు గొల్లగూడు అనే గ్రామం. స్నానానికని, ఆ చెన్నూరు అంటే ముదినేపల్లి, బంటుమిల్లి ఈ ప్రాంతాల మధ్యలో వస్తుంది చెన్నూరు. దానికి శివారుగా ఉండేటువంటి ఒక చిన్న గ్రామం గొల్లగూడి అనే గ్రామం. ఆ ఊరిలో నేను చిన్నప్పుడు ఉన్నాను. అక్కడ ఆ ఊరిలో స్నానానికని చెరువులో దిగి అడుగున ఉన్న గోతి విషయం తెలియక దానిలో పడిపోయాను. ఇదంతా నేను రాసుకున్న ఎక్స్ప్లెనేషన్. ఏంటి ఆ సంఘటన అనేది. మునిగిన చాలాసేపటికి
ఒడ్డున దూరంగా ఉన్న ఒక ఆయన పరిగెత్తుకుని వచ్చి ఆ గోతిలో దూకి ఈత మీద నన్ను బయటికి లాగాడు. స్పృహ కోల్పోయి ఉన్న నన్ను నీటిని కక్కించగా కాసేపటికి ఊపిరి అంది బ్రతికాను. అప్పట్లో నేను ఆరాధించిన దేవుళ్ళలో ఎవరో ఒకరు రక్షించారని భావించాను. కానీ ఈ కళ ద్వారా నన్ను నీటిలో ముంచింది సాతానుడు అని, నన్ను రక్షించిన వ్యక్తిని నిజదేవుడే ప్రేరేపించి పంపి బయటికి లాగి ప్రాణం వచ్చేటట్లు చేశాడని నేను గ్రహించాను. తర్వాత కూడా సాతానుడు నా వెంట పడి అనేక శ్రమలు సృష్టిస్తున్నప్పటికీ నిజదేవుడు ఆ శ్రమల నుండి నాకు అపాయం కలగకుండా కాపాడుతున్నాడని కూడా గ్రహించాను. నిజదేవుడెవరో నాకు తెలియకపోయినా, ఆయనను ఆరాధించకపోయినా నాకు సహాయం చేయడాన్ని బట్టి చూస్తే ఆయనే సృష్టికర్త అని, అందరినీ ప్రేమిస్తున్నాడని నాకు అర్థమైంది. ఇది ఎక్స్ప్లెనేషన్. జరిగిన సంఘటన మీకు వివరంగా ఇక నేను చెప్పేస్తే మీకు తెలుస్తుంది ఏం జరిగిందని. నాకు 11 సంవత్సరాల వయసు, 6వ తరగతి చదువుతున్నా. మా తాతయ్య గారు ఊరిలో చదువుకుంటున్నా. చిన్నప్పుడు నేను అక్కడే స్కూల్ ఉందని అక్కడ చదివిస్తున్నా, అక్కడే ఉంటున్నా. ఈ పిల్లలందరితో కలిసి మిట్ట మధ్యాహ్నం ఊరు బయట ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గరకని స్నానానికని వెళ్ళాం. నేను చిన్నపిల్లాడిని, 6వ తరగతి. మిగతా పిల్లలందరూ పెద్ద పిల్లవాళ్ళు. నేను ఇంకో పిల్లాడు ఈ వయసు కలిగిన వాళ్ళం, 10-11 ఏళ్ళు వయసు కలిగిన వాళ్ళం. ఎట్లాగో మాకు ఈత రాదు కాబట్టి మమ్మల్ని ఒడ్డునే ఆడుకోమని చెప్పి పెద్ద పిల్లలందరూ చెరువులోకి వెళ్ళిపోయారు. చాలా పెద్ద చెరువు అది. ఇక్కడ మొదలుపెట్టి ఈత వేసుకుంటూ వాళ్ళు ఆ చివరికి దాకా వెళ్ళిపోయారు. ఇక వాళ్ళ చెరువుల్లో స్నానం చేస్తున్నారు. ఈ ఒడ్డున ఉన్నటువంటి నేను ఇంకో ఆయన మరి చిన్న ఈ ఒక పందెంలాగా పెట్టుకుని, అంటే అతను అన్నాడు, నువ్వు ముందు పరిగెత్తు నేను పట్టుకుంటా అన్నాడు. ఎక్కడ మోకాల్లోతు నీళ్ళ ఒడ్డులో ఏదో పరిగెత్తు, నేను ముందు పరిగెత్తే అతను పట్టుకునేటట్టు. కానీ ఆ ఒడ్డునకి దగ్గరలోనే వేసవి కాలంలో తవ్వినటువంటి ఒక నుయ్యి లాంటి గొయ్యి ఉందంట, పెద్ద గొయ్యి. ఇసుక కోసం పల్లెటూరులో అది నల్లరేగడి భూములు, చెరువుల్లో లోపల ఇసుక ఉంటుందని చెప్పి తవ్వుతారు. ఆ చెరువు ఎండినప్పుడు ఎప్పుడో ఆ ఇసుక కోసం బాగా లోతుగా తవ్వేశారు. ఓ నుయ్యి అంత లోతుకి తవ్వేసి ఇసుక అంతా పట్టుకుపోయారు. నీళ్ళు వచ్చేసి నిండిపోయింది. అక్కడ గొయ్యి ఉన్న విషయం మాకు తెలియదు. పిల్లలం, అది ఊరి బయట ఉండేటువంటి చెరువు. నేను పరిగెత్తి ఆ గోతులో పడిపోయాను. ఈ రెండో పిల్లవాడు ఆగిపోయి ఏంటి మునిగిపోయాడని చూస్తున్నాడు. నేను మునిగిపోయిన విషయం ఎవరు చూడాలి? ఈ పిల్లాడు చూడాలి. ఈ పిల్లాడు చూసి కేకలేస్తే ఈయన కేకలు ఎవరు వింటలేదు, వినపట్టలేదు ఎవరికి. నేనేంటి మునిగిపోయి అడుక్కెళ్ళిపోయి పైకి తేలాలని కాళ్ళతో నేలను తన్ని పైకి ఎగిరా. ఒకసారి పైకి వచ్చింది, ఇట్లా చెయ్యి చూపించా, మళ్ళీ మునిగిపోతాం కదా. ఇట్లా 2-3 సార్లు ప్రయత్నం చేశా ప్రాణం కొరకు. ఎగురుతున్నా, చెయ్యి చూపిస్తున్నా, ఎవరు ఆదుకునేవాళ్ళు లేరు. ఈ పిల్లాడు లబోదీబో అంటున్నాడు. ఈ పిల్లాడు మాట ఎవరు వింటలా, ఎవరికి వినపట్టలా. ఇక లోపలికి వెళ్ళిపోయి ఇక అయిపోయింది, చనిపోవటమే. ఇక ఆ పరిస్థితుల్లో మరి ఎక్కడో ఒక ఆయన ఇందాక ఏదో చెయ్యి కనపడింది అని చెప్పి, మళ్ళీ చెయ్యి కనపట్టలేదు అని చెప్పి ఎక్కడి నుంచో పొలాల్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటని పిల్లాడిని అడిగి, మరి ఆయన కూడా మాకంటే కొద్దిగా వయసు పెద్దవాడు, అంతే, ఒక 13-14 ఏళ్ళు ఉంటాయి. మరి నీళ్ళలో మునిగి నన్ను బయటికి లాక్కొచ్చాను అని చెప్పి చెబుతున్నాడు. బయటకు వచ్చిన తర్వాత నీళ్లు కక్కించిన తర్వాత నాకు ఊపిరి వచ్చింది. కానీ ఇప్పుడు దర్శనంలో ఏం చూపిస్తున్నాడంటే, ఒక చెయ్యి వచ్చింది పైనుంచి. నేను మునిగిపోయాను, చనిపోయాను అనుకున్నాను. మరి ఆ రోజుల్లో నేను హిందువును కాబట్టి మేము ఆరాధించే దేవుడు శ్రీకృష్ణుని నేను తలుచుకున్నాను, నాకు గుర్తు. ఇక నేను 2-3 సార్లు ఎగిరాను. ఇక ఎగరలేక ఓపిక అయిపోయింది, నీళ్లు తాగేశాను, నేను చచ్చిపోతున్నాను అనుకుని మా దేవుడిని గుర్తు చేసుకుని స్పృహ పోయి ఉంటుంది. కానీ ఇప్పుడు దర్శనంలో ఏం చూపిస్తున్నాడంటే, ఒక చెయ్యి, పెద్ద చెయ్యి వచ్చేసింది. చెయ్యి వచ్చి నా జుట్టు పట్టుకుని పైకి తీసుకొచ్చేసి ఒడ్డున నన్ను రక్షిస్తానికి ప్రయత్నం చేస్తున్నాడే అతనికి అందించింది. ఒక చెయ్యి అతను పట్టుకొచ్చాడు. అతను అట్లా లాక్కుంటూ వచ్చేసాడు. లాక్కుండా ఊపి లేదు. ఇక వాళ్ళు వీళ్ళు పోగాడిన తర్వాత
నీళ్లు కక్కిస్తే బతుకుతాడేమో అని నీళ్లు కక్కిస్తే బ్రతికాను. అందరికీ ఆశ్చర్యమే, అంత పెద్ద గోతులోంచి ఈ 13-14 ఏళ్ల వయసు ఉన్నటువంటి అతను ఎట్లా తీసుకొచ్చాడు అంటే, అతను ఏమంటున్నాడు, నేను ఇట్లా మునగగానే నాకు జుట్టు దొరికింది, లాక్కొచ్చేసాను అంటున్నాడు. మునగగానే అంత పెద్ద గొయ్యి నుయ్యిలాగా ఉంటుంది అది, అంత పెద్ద గోతులో ఈయన మునగగానే నా జుట్టు ఎట్లా దొరుకుద్ది? ఇక్కడ దర్శనంలో నాకు చూపిస్తుంది ఏంటంటే, నా జుట్టు ఒక చెయ్యి పట్టుకుని లాగుతూ నాకు కనపడింది దర్శనంలో. అంటే దేవుడు తన హస్తం పంపి అలాగ నా జుట్టు పట్టుకుని లేపి, ఈ కుర్రాడు ఎవరైతే నన్ను రక్షించడానికి దూకాడో వాడికి అందించేసింది ఆ చెయ్యి. వీడు లాక్కొచ్చాడు. వీడేమనుకున్నాడు, నేనే దూకి అందరికీ ఆశ్చర్యం, చిన్న కుర్రాడు నువ్వెట్టా లాక్కొచ్చేసావు వీళ్ళంటే, నేను లాక్కొచ్చా అంటున్నాడు. కానీ దర్శనం చూపించిన తర్వాత వాడు కాదు లాక్కొచ్చింది, దేవుడు హస్తం నన్ను బయటికి లాక్కొచ్చింది అని అర్థమైంది. ఎందుకంటే నా జుట్టు పట్టుకుని చెయ్యి లాగుతూ కరెక్ట్గా నాకు తెలిసిపోతుంది ఆ దర్శనంలో. జుట్టు పట్టుకుని చెయ్యి పైకి లాక్కు తీసుకొచ్చేస్తుంది. కాబట్టి ఇది దేవుడు, ఇది దర్శనం నాకు చూపించాడు. అంటే అర్థం ఏంటంటే, నీ చిన్నప్పుడు నువ్వు చనిపోవలసిన వాడివే, సాతానుడు నిన్ను ముంచేశాడు, నేను నా చెయ్యి పంపి నిన్ను బయటికి లాక్కొచ్చి నిన్ను బ్రతికించాను అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా సాతానుడు నీ వెంట పడుతున్నాడు, అయినా నిన్ను నేను రక్షిస్తున్నాను అని చెప్పాడు. సింహాన్ని వదిలాడు కదా, ఎంత దూరం వెళ్తావు అని చెప్పి సింహాన్ని వదిలాడు సాతానుడు. అయినా ఆ సింహం నా మీదకి రావట్లా. అప్పుడు దేవుడు చెప్పినాడు, అది రాకుండా, అంటే మధ్యలో నా జీవితంలో ఎన్నో అపాయాలు, శ్రమలు ఎన్నో వస్తున్నా, అన్నిటిలోంచి నేను బయటపడుతున్నా. ఎట్లా పడుతున్నానో తెలీదు, దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేనే. అంటే సాతానుడికి నా మీద ఎంత కక్ష ఎందుకు మరి? అందరి మీద లేకుండా నా మీద ఎందుకు నన్ను ముంచేయాలనుకున్నాడు? ఎందుకు ప్రతిసారి నన్ను సింహాన్ని పంపించి నన్ను ఇచ్చేయాలనుకుంటున్నాడు సాతానుడు? అంటే సాతానుడికి దేవుడికి వ్యతిరేక శక్తులు అవి. నేను దేవుడి చేత ఏర్పరచబడిన వ్యక్తినని సాతానుడికి తెలుసు. ఇవరకు దర్శనంలో చెప్పా, కొన్ని ముందు దర్శనాలు. రోమాపత్రిక 8:29 అని దేవుడు చూపించాడు. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని తన కుమారుని సారూప్యంలోకి గలవారవటకు నిర్ణయించాడని. చిన్నప్పటి నుంచి కూడా నా ప్రవర్తన అంతా కూడా యేసు ప్రవర్తనలాగానే వచ్చింది. మా కుటుంబ సభ్యులు ఎవరికీ అటువంటి ప్రవర్తన లేదు, నాకుంది. కాబట్టి ఆ ప్రవర్తన అంతా కూడా ఇచ్చింది నేనే, నిన్ను ముందుగా ఎరిగానన్నాడు. సాతానుడికి తెలుసు దేవునికి ఇష్టమైన బిడ్డలు ఎవరు, దేవుడికి ఎవరి మీద అయితే ప్రణాళిక ఉందో వాళ్ళని మధ్యలోనే లేపేయాలని సాతానుడు ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నం ఎందుకంటే నన్ను గర్భస్థ శిశువుగానే ఉండగానే ముందుగానే ఎరిగి ఉన్నాడు కదా దేవుడు. అయితే నేను పెరిగి ఆ దేవుడికి ఉపయోగపడే మనిషిగా అవ్వకూడదనే ఉద్దేశంతో చిన్నప్పుడు నన్ను ముంచేశాడు. అంటే చూడకుండా దాంట్లో మునిగేటట్టు చేశాడు. అంటే మేమిద్దరం ఉన్నవాళ్ళు ఉండకుండా ఇట్లా ఒకడు పరిగెత్తు అని ఒకడు పట్టుకోవటం అని ఎంత కూడా ప్రేరణ కలగజేసినాడు సాతానుడు. ఈ రకంగా మనిషిని లేపేయాలని సాతానుడు చూస్తాడు. ఆ సమయంలో దేవుడు హస్తం వచ్చి బయటికి తీసుకొస్తుంది. అలా నన్ను తీసుకురావడం జరిగిందే తప్ప మామూలుగా జరగలాది. నేను ఒక హిందువును కాబట్టి అప్పటికి మరి నన్ను రక్షించవలసిన వాళ్ళు ఎవరు? నేను ఆరాధించే దేవుళ్ళు. కానీ ఈ దేవుడు చూపిస్తున్నాడు, నిన్ను ఆ రోజు బయటికి తీసుకొచ్చింది నేను, నా హస్తము అని చెప్పి. ఆ తర్వాత జీవితంలో కూడా చాలా శ్రమలు మరి కలిగిన ఆ సాతానుడు కలగజేశాడు. నేను వాటి నుంచి నిన్ను ఒడ్డుకు తీసుకొచ్చాను అని చెప్తా ఉన్నాడు. ఎందుకు అని అంటే దేవుడు శక్తికి సాతానుడు శక్తి ఎప్పుడూ వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. సాతానుడు ఇటువంటి దేవుడి యొక్క ప్రణాళిక ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడు తన దూతలను పంపి ఆయన ఆ ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొస్తాడు అని నేను గ్రహించడం జరిగింది. ఎప్పుడో 55 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది. నేను చిన్నపిల్లాడు అప్పుడుది. అప్పుడు నేను మునిగిపోయి సందర్భం, నన్ను జుట్టు పట్టుకుని దేవుడు చేయి పెట్టి లాగటం, ఈయన చూపించగలిగాడంటే ఈయనగా రక్షించింది. నేను ఆరాధించే దేవుళ్ళు ఎవరైనా దేవుళ్ళే వాళ్ళు రక్షిస్తే వాళ్ళు చూపించేవాళ్ళు కదా, ఎవరు చూపించలేదు కదా. కాబట్టి ఈయనే దేవుడు, అందరినీ రక్షిస్తున్నవాడు, అందరినీ కాపాడుతున్నాడు, సాతాను కుయుక్తుల నుంచి బయటికి తీసుకొస్తున్నవాడు ఈ దేవుడే అని ఈ యొక్క దర్శనం ద్వారా రుజువుపరచడం జరిగింది. ఈ విషయమే అనేక మందికి చెప్పడం ద్వారా ఓహో
ఈ దేవుడే అందరినీ రక్షించే దేవుడు. కష్టాలకు కారణాలు ఆ యొక్క సాతానుడు. దాని నుంచి బయటపడటానికి ఈ దేవుడే మార్గము అని అందరూ గ్రహించడానికి వీలవుతూ ఉంటుంది. మరి ఈ యొక్క దర్శనం ఎప్పుడు నెరవేరిందంటే ముందుగానే నెరవేరింది. ముందు నెరవేరింది ఇవాళ చెప్పగలిగినటువంటి దేవుడు ఆయన. వెనక జరిగేవి కానీ ముందు జరిగేవి కానీ ఎప్పుడో చెప్పగలిగినటువంటి దేవుడు ఈయన అని చెప్పి మనకు రుజువు అవుతూ ఉంది. ఇక తర్వాత దర్శనానికి వెళదాం. అది 21వ దర్శనంగా మనం చెప్పుకుందాం. ఏంటి అంటే 10/10/2018 వచ్చింది. 10/10/2018, దాని సంఖ్య 72 నా పుస్తకంలో చదువుతాను. ఇదేంటి అంటే ఈ రాత్రి దర్శనం వచ్చింది. అది పొద్దున్నే జరగటం. ఈ రాత్రి దర్శనం పొద్దున్నే జరగటం 10/10/2018 తెల్లవారుజామున కలలో ఒక దర్శనం ఇలా వచ్చింది. నేను గొట్టంతో ఏదో పానీయం త్రాగుతున్నా. నా పొట్ట లోపల అంతా నురుగు బుడగలతో గ్యాస్ నిండి నీరు పానీయం లోపలికి వెళ్ళడంలా. ఏదో తాగుదామని ప్రయత్నం చేస్తున్నా కానీ లోపలికి ఈ పానీయం వెళ్ళట్లా. ఎందుకంటే లోపలంతా కూడా నురుగు బుడగలతో నిండిపోయింది. కడుపు అంతా కూడా అలా ఉంది. అంటే ఈ దర్శనంలో కాసేపటికి బుడగలు పోయి పానీయం కొద్దిగా లోపలికి వెళ్ళిపోయింది. కాసేపటికి ఆ బుడగలన్నీ సదురుకుని నేను తాగే పానీయం లోపలికి వెళ్ళింది. నేను అమ్మయ్య అని సంతృప్తి పడుతున్నా. కళాంతం అయిపోయింది. ఇది దర్శనం. ఒక గొట్టం ద్వారా నేను పానీయం తీసుకుంటుంటే తీసుకోలేకపోతా ఉంటే మరి కాసేపటికి ఆ లోపల ఉన్నంత సరి అయిపోయిన తర్వాత పానీయం లోపలికి వెళ్ళటం జరిగింది. దీని కథ ఏంటి అసలు? మరి చూస్తే దీంట్లో ఏముంది అనుకుంటా. కానీ ఆ యొక్క అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అది ఈ దర్శనం నాకు కలిగింది. నాకే తెలుసు దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటో. ఆ అర్థం అంతా మీకు వివరంగా చెప్తాను. దాని వివరంగా నేను అప్పుడు రాసుకున్నట్టు ఎక్స్ప్లెనేషన్ ఇది. నేను నా చిన్ననాటి స్నేహితుడి కుమారుడికి వారు బీచ్ సెంటర్లో హోటల్ నడుపుతారు. మాది మచిలీపట్నం దగ్గర మంగినపూడి బీచ్కి కొంచెం దూరంలో ఉన్న ఊరు మా సత్రపాలెం అనేది. మేము మచిలీపట్నం రావాలంటే ఈ బీచ్ సెంటర్కి వచ్చి వస్తూ ఉంటాం. ఈ బీచ్ సెంటర్లో మా స్నేహితుడు హోటల్ నడుపుతూ ఉంటాడు. వాళ్ళ అబ్బాయికి తేడా చేసింది, అనారోగ్యం కలిగింది. ఆయన నా చిన్ననాటి స్నేహితుడు, హోటల్ యజమాని. వాళ్ళ అబ్బాయికి తేడా వచ్చింది. వాళ్ళేమో యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు కాదు. అంగీకరించడమే కాదు యేసు ప్రభు అంటే గిట్టదు. యేసు ప్రభు అన్న సేవకులన్నా గిట్టదు వాళ్ళకి. వాళ్ళ అబ్బాయికి తేడా చేస్తే ఎక్కడ ఏ మందులు వాడినా తగ్గట్లా. ఎంత తేడా చేసిందంటే అసలు నోటి ద్వారా ఏ పదార్థం తీసుకోలేకపోతున్నాడు. లోపల ఏం చెడిపోయిందో ఒక గొట్టం వేశారు, గొంతులోంచి ఒక గొట్టం వేసి ఏదన్నా ద్రవ పదార్థం వెళ్ళాలంటే ఆ గొట్టంలో నుంచి ఆ గరాట ద్వారా గొట్టంలో పోస్తుంటే లోపలికి వెళ్తుంది. అలా కొన్నాళ్ళుగా బతుకుతున్నాడు. ఏది తినే పని లేదు. ఇక చనిపోతాడని నిర్ధారణ చేసేసారు డాక్టర్లు. చనిపోతాడు, ఇక ఎన్నాళ్ళు బతికితే అన్నాళ్ళు బతుకుతాడు. గొట్టం ద్వారా ఏదైనా ద్రవ పదార్థం పోయింది, ఆ శక్తి ఉన్నంత వరకు బతుకుతాడని చెప్పారట. వాళ్ళకి లోపల యేసు ప్రభు గొప్ప దేవుడు అంటున్నారు కదా, వాళ్ళతో ప్రార్థన చేయించాలని ఉన్న వాళ్ళకి అనాదిగా యేసు ప్రభు అన్న క్రైస్తవులన్నా గిట్టదు. అయితే నాకు స్నేహితుడు కాబట్టి ఆయన మన రాజారావు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు కదా, మరి అతన్ని పిలిచి ప్రార్థన చేస్తే బాగుంటుంది అని చెప్పి, ఆయన ఇంకా సేవకుడేం కాదు కానీ నా స్నేహితుడు కదా అని చెప్పి నన్ను అన్నాడు, రాజారావు నువ్వు వచ్చి మా అబ్బాయి కొంచెం ప్రార్థన చేసి వెళ్ళి అన్నాడు. నేను ఇంకా అప్పుడు పాస్టర్గా కూడా లేను. అడిగాడు. సరే నేను వచ్చి ప్రార్థన చేస్తాను. రోజు వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నా. సాయంకాలం పూట అటు వెళ్ళి కొద్దిగా ప్రార్థన చేసి వస్తున్నా. పరిస్థితి అట్లా ఉంది. ఏదన్నా ద్రవ పదార్థం ఆయనకి లోపలికి గొట్టంలో పోస్తే ఏదో కొంచెం బ్రతుకుతున్నాడు, లేదు కొద్ది రోజులు చనిపోతాడని లెక్క. నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తూ ఉన్నా. సాయంకాలం పూట వస్తూ ఉంటే ఆ రోజు 10వ తారీఖున వచ్చిన దర్శనం ఇది. తెల్లారితే 10 అని 9వ తారీఖు సాయంకాలం వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. తెల్లారితే 10. ఈరోజు రాత్రి నాకు ఈ దర్శనం వచ్చింది. నా పొట్టలోకి ఏదో గొట్టంతో తాగుతున్నట్టు లోపలికి వెళ్ళకపోవటం, నా పొట్టలో ఏదో బుడగలు అంత గ్యాస్ నిండిపోయి ఉన్నట్టు, కాసేపటి బుడగలు సరయ్యి
మళ్ళీ అవి లోపలికి వెళుతున్నట్టు వచ్చింది. రాగానే ఇక నాకు ఇక ఏమనిపించిందంటే దీనికి సంబంధించి వచ్చింది అనుకుని దాని గురించి నేను చెప్పేది ఏంటంటే ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ ముందు చెప్పేస్తాను మీకు, ఆ తర్వాత వివరంగా మీకు చెప్తా. నేను నా చిన్ననాటి స్నేహితు కుమారుడికి ప్రార్థన చేయడానికి వెళ్ళి వస్తున్నాను. అతని పొట్టలో తీవ్రమైన వ్యాధి కలిగి డాక్టర్లు బ్రతకడని చెప్పిన తర్వాత ఇంటికి తీసుకొచ్చేశారు. వారు ప్రభువును నమ్మిన వారు కారు, అయినా నన్ను ప్రార్థన చేయమని పిలిచారు. అతనికి నోటి ద్వారా ఏ ఆహారం తీసుకోలేకపోవటం చేత ద్రవాహారం గొట్టం ద్వారా పొట్టలోనికి పంపిస్తున్నారు. నేను ఉదయాన్నే లేచి ఇలా కల వచ్చింది ఏంటి అనుకుని నా స్నేహితుడికి ఫోన్ చేశాను. అప్పుడు అతడు, బాబు ఉదయం నోటి ద్వారానే ఇడ్లీలు తినేశాడు, మాకు ఆశ్చర్యం కలిగింది, మీకు ఆ విషయమై ఫోన్ చేద్దామనుకుంటున్నాము అన్నాడు. రాత్రి నాకు వచ్చిన కల గురించి వారికి చెప్పి దేవుడే రాత్రి మీ అబ్బాయిని ముట్టి పొట్టలోని ప్రాబ్లం సరిచేశాడని చెప్పాను. ఈ కళ ద్వారా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదని, నా ప్రార్థన ఆలకించి అప్పటికి అతనికి ఆ మేరకు స్వస్థత చేకూర్చాడని నేను గ్రహించాను అని రాసుకున్నాను. జరిగిన విషయం ఇది. ప్రార్థన చేసి వచ్చాము, మరి ఆయనేమో ఏది తినలేకపోతున్నాడు. కానీ ఆ రాత్రి ఏమో ఈ దర్శనం కలిగింది. దర్శనం రాగానే నాకేదో పొట్టలో తేడా ఉన్నట్టు, అది సరైనట్టు దర్శనం వచ్చింది. వెంటనే పొద్దున్న లేకగానే అర్థమైపోయింది. నేను ప్రార్థన చేసి ఈ గొట్టం ఈ కథ అంతా చూస్తే పలానా అబ్బాయికి ప్రార్థన చేస్తున్నాం, అతనికి కడుపులో గొట్టం ద్వారానే ఆహారం పంపుతున్నారు, అతనికి ఏదైనా స్వస్థత వచ్చిందేమో కనుక్కుందాం అని చెప్పి నేను ఫోన్ చేస్తే నా స్నేహితుడు అన్నాడు, రాజారావు నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, చాలా గొప్ప విషయం జరిగింది. మా అబ్బాయి కొంతకాలంగా ఏమి నోటి ద్వారా తీసుకోలేకపోతున్నాడు కదా, కానీ లోపల అది సరైందో ఏమో మాకు తెలియదు, కానీ ఇడ్లీలు మామూలుగా నోటి ద్వారా తినేసాడు పొద్దున్నే, నీకు చెబుదాం అనుకుంటున్నావు, ఇప్పుడే నువ్వు ఫోన్ చేసావు అన్నాడు. నేను అన్నాను, బాబు రాత్రి నాకు ఇట్లా దర్శనం కలిగింది, ఆ బుడగలో లోపల ఉన్నదంతా సరైందని దేవుడు ముట్టాడు, కాబట్టి ఆ మాత్రం సరైంది, మరి అందుకే ఆ పొద్దున్నే అతను నోటి ద్వారా ఇడ్లీలు తినగలిగాడు అని నేను చెప్పడం జరిగింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, మనం ప్రార్థన చేసి వస్తే దేవుడు కార్యం చేస్తే ఇదిగో నేను చేశానని కూడా చెప్తాడు. అది జరిగింది మనకు పొద్దున్నే రుజువు అయిపోయింది. మనం వాళ్ళకి ఫోన్ చేసేటప్పటికే వాళ్ళు చెబుతున్నారు, ఇదిగో ఇలా జరిగింది, పొద్దునే నోటి ద్వారానే ఇడ్లీలు తినేసాడు అబ్బాయి అని చెప్పి. అప్పటికే ఆ మాత్రం స్వస్థత చేకూరింది. వాళ్ళు ప్రభువును నమ్మిన వారు కాదు, యేసు ప్రభు అంటే వాడికి ఇష్టం ఉండదు, అయినప్పటికీ ప్రార్థన ఆలకించే దేవుడు. అయినా అప్పటికి మాత్రమే, అది మళ్ళీ కొంతకాలం బ్రతికి చనిపోయాడు ఆయన. అంటే దేవుడి మిరకిల్, దేవుడి యొక్క ఆశ్చర్యంగా ఆ మాత్రం చేస్తాడు. చేతగానే ఇక పూర్తిగా ఆయన కాదు, మళ్ళీ తర్వాత కొద్ది కాలం తర్వాత చనిపోయాడు. కానీ అప్పటికప్పుడు గత కొంతకాలంగా ఏమి తినలేని మనిషి ఆ రోజు తిన్నాడు. ఆ తిన్నది తినగలుగుతున్నాడు అని చెప్పి ముందు రోజు నాకు దర్శనం చూపించి ఆ రోజు జరిగింది పొద్దున్నే. కాబట్టి ఈ దేవుడేగా ఆ కార్యం చేసింది, ఈ దేవుడు చేయబట్టే కదా నాకు చూపించాడు. పొద్దున్నే అతను ఇడ్లీ తినగలుగుతున్నాడంటే రాత్రి జరిగిన విషయం నేను అతను ముట్టాను అని చెప్పి నాకు బయలుపరిచాడు. కాబట్టి ఈయన సృష్టికర్త, ఈయన స్వచ్ఛపరచగల దేవుడు అని రుజువు అవటం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ దేవుడు సృష్టికర్త, వీళ్ళని లేదు, ఆయన దయ తలిసి ఆ ప్రార్థన ఆలకించి స్వస్థపరచగలిగినటువంటి దేవుడు అని రుజువు అవటం జరిగింది. ఈ దర్శనం అమలైందిగా, వచ్చేసిందిగా, ఈరోజు చూపించారు. నెక్స్ట్ పొద్దునే అది అతను తినగలుగుతున్నాడు అని చెప్పేశారు. కాబట్టి ఇది అమలు అవటం జరిగింది. ఇక తర్వాత దర్శనానికి వచ్చిన తర్వాత 22వ దర్శనం అది ఏంటి అనేది ఒకసారి మీకు చదివి వినిపిస్తా. 73వ దర్శనం నా పుస్తకంలో 30/10/2018 వచ్చింది ఈ దర్శనం. ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా వచ్చింది. నేను ప్రసంగించుట కొరకు స్టేజ్ మీదకు చాలా హుందాగా వెళ్ళుచున్నాను. నా మాటల కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు. నేను ప్రసంగించుచుండగా ఆ ప్రసంగం టీవీలో ప్రసారం అవుతుంది. అది చూచి నేను ఆశ్చర్యపోవచ్చున్నాను. ఇది ఎలా వచ్చింది, ఎవరు దీనిని రికార్డు చేశారు అని అనుకుంటుండగా ఒక ఆయన, నేనే ఇవన్నీ రికార్డు చేసి ఉంచాను అని చెబుతున్నాడు. అది విని నేను లోపల సంతోషించుచున్నాను. కళ అంతమైంది.
ఈ కళ ద్వారా దేవుడే నా నోటి ద్వారా మాటలు పలికిస్తున్నాడని గ్రహించి సంతోషించాను. అప్పటికి మరి ఈ యొక్క టీవీ పరిచర్య ప్రారంభం కాల. ఈ బుక్ ప్రింట్ అయింది ఎప్పుడు? 2020లో. నేను టీవీ పరిచర్య బిగిన్ అయింది 2022లో. కానీ టీవీ పరిచర్య నేను 2022లో చేస్తానన్నది 4 సంవత్సరాల ముందే 2018లో చూపించేశాడు. నేనట మాట్లాడుతుంటే టీవీలో వస్తుందట. అదంతా మామూలుగా మాట్లాడతాం కదా, ఎక్కడైనా సాక్ష్యం చెప్తాం, చర్చిల్లో చెప్తాం, అక్కడ చెప్తాం, ఇక్కడ చెప్తున్నా కదా. ఇది టీవీలో వస్తుందట. నేను చూసి ఏంటి టీవీలో వస్తుంది ఏంటి, నేను చెప్పిన మాటలు టీవీలో ఎట్లా వస్తుంది అని ఆశ్చర్యపోతున్నా. నేను అడుగుతున్నా, ఇది ఎలా వచ్చింది, ఎవరు దీన్ని రికార్డ్ చేశారు అని అనుకుంటున్నా. ఏంటి ఎలా వచ్చింది, ఎవరు రికార్డ్ చేశారు, ఇదంతా టీవీలో వచ్చేస్తుంది ఏంటి అంటుండగా ఒక ఆయన వచ్చి నేనే ఇవన్నీ రికార్డు చేసి ఉంచాను అని చెబుతున్నాడు ఒక ఆయన. దేవుడు ఎట్లా మాట్లాడతాడంటే ఏదో ఒక మనిషి రూపంలో మాట్లాడతాడు, అంతేగాని ఆయన యేసు ప్రభు వారు వచ్చి నిలబడి మాట్లాడు. దేవుడు ఏం చెప్తున్నాడు, నేనే రికార్డ్ చేశాను అంటున్నాడు. దేవుడు రికార్డ్ చేశాను అన్నాడు కదా, దేవుడు ఎట్లా ఉన్నాడు అంటారు. ఆ యేసు ప్రభు వారు వచ్చి నిలబడ్డు ఒక మనిషిలాగా మాట్లాడతాడు. ఇప్పుడు నా దర్శనాలన్నీ అంతే కదా, ఒక మనిషిలాగా మాట్లాడతాడు. ఒక మనిషి వచ్చి చేస్తాడు అనమాట. ఈ దర్శనాలన్నిటిలో కూడా ఏదో ఒక మనిషి చేస్తున్నట్టు ఉంటుంది. అంటే అది దేవుడు హస్తము. అలాగే ఇక్కడ కూడా చెప్పింది నేనే ఇదన్నీ చేశాను ఒక ఆయన అంటున్నాడు. ఆయన దేవుడా అని అంటే దేవుడే, కానీ ఆ రూపంలో ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారా మాట్లాడింది అంటే ఒక మనిషి రూపంలో మాట్లాడుతున్నాడు ఆయన, అంతే. కాబట్టి యేసు ప్రభువే మాట్లాడినట్టు, కానీ ఒక మనిషి రూపంలో మాట్లాడాడు. నేనే రికార్డ్ చేశాను అంటున్నాడు ఆయన వచ్చి. ఇది విని నేను సంతోషిస్తుంది. ఇదేంటి, నాకు తెలియకుండానే మీరే రికార్డ్ చేసేసి టీవీలో ప్రసారం చేస్తున్నారు, చాలా బాగుంది అని సంతోషపడుతున్నాను. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ టీవీ పరిచర్య అనేది దేవుడు ముందుగానే ప్లాన్ చేసి ఉంచాడు. ఎప్పుడు 2018లోనే ఈయన ద్వారా టీవీ పరిచర్య చేయించాలి అని. 4 సంవత్సరాల తర్వాత దర్శనం వచ్చింది. ఈ దర్శనం వచ్చినప్పుడు నేను 2020లో బుక్ ప్రింట్ చేసినప్పుడు నేనేమనుకున్నాను, మరి ఏమో ఇట్లా వచ్చింది, అప్పుడు కావాలా మరి మన టీవీ పరిచర్య బిగిన్ కాలా, ఇంకా 2 సంవత్సరాల తర్వాత అవుతుంది, ఏమో ఇలా దర్శనం వచ్చిందని రాసుకున్నా. కానీ అయ్యిందా లేదా? ఖచ్చితంగా దేవుడికి అసాధ్యమైంది. దేవుడు ఒకసారి దర్శనం చూపించాడంటే అది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా అమలు జరిగి తీరుతుంది. 4 సంవత్సరాల తర్వాత అనూహ్యంగా నాకు టీవీ పరిచర్య చేయటం మొదలు పెట్టడం జరిగింది. అది అంత అనూహ్యంగా జరిగింది అని అంటే కూడా మీకు లైట్గా చెప్పాలి. నేను టీవీ పరిచర్య చేయాలంటే దానికి ఎంత సబ్జెక్ట్ కావాలి, ఎంత నేర్పరితనం కావాలి, మన వల్ల అవుతుందా? మామూలుగా టూకీగా సాక్ష్యం చెప్తాం, చర్చిల్లో అవి చెప్తాం, కానీ టీవీలో చెప్పడం మాటలా అనుకుంటుండగా టీవీ మచిలీపట్నం వాళ్ళు దాంట్లో పనిచేస్తున్నటువంటి ఆయన ఫోన్లు చేసేవాడు. అయ్యా మీ బుక్ చదివాం, బాగుందండి, మీ సాక్ష్యం అయినా చెప్పండి, 2-3 ఎపిసోడ్లైనా చెప్పండి అని అడుగుతూ ఉండేవాళ్ళు. చూద్దాంలే అంటున్నాడు. దేవుడే ఆ మనిషి ద్వారా నా వెంటపడేటట్టు చేశాడు. ఇక సరే ఈయన గొడవ పడలేకపోతున్నాంలే, 2-3 ఎపిసోడ్లు ఇచ్చి వచ్చేయచ్చులే అని చెప్పి నేను వెళ్ళా. చెప్తూ ఉంటే మాటలు అవే వచ్చేస్తున్నాయి, ఎన్ని ఎపిసోడ్లు అయినా వెళ్ళిపోతున్నాయి. నాకు ఆశ్చర్యం అవుతుంది, ఇదేంటి మనం 2-3 ఎపిసోడ్లు చెప్తాం అనుకున్నాము, ఇలా వెళ్ళిపోతుంది ఏంటి అని. అలా ఎన్ని చెప్పినా మాటలు వస్తున్నాయి. దీన్ని బట్టి దేవుడు ఆత్మచేత నడిపించాడు. అట్లా ఆ టీవీలో 1 సంవత్సరంగా మళ్ళీ 2వ టీవీలో బిగిన్ చేశాం. ఇలా 4 సంవత్సరాలుగా 2 టీవీల్లో నిరాఘాటంగా వెళుతూ ఇప్పటికీ సుమారు 300 ప్రసంగాలు చేసేసాను. ఇది మామూలుగా అయ్యే పనేనా? 2-3 ఎపిసోడ్లు మనం చెప్దాం, ఇంతకంటే మనం ఏం చెప్పగలుగుతాం అనుకున్నటువంటి మనిషికి ఇన్ని చెప్పటం అనేది మామూలుగా జరిగే పని. దేవుడు ఏం చూపించాడు, నేను టీవీలో బ్రహ్మాండంగా ప్రసంగిస్తూ చూపించి నేనే ఏర్పాటు చేశాను అన్నాడు. అంటే టీవీలో మాట్లాడే శక్తి కానీ ఆ నేర్పరితనం కానీ ఆయన ఆత్మచేత వస్తుంది తప్ప నా అంతటా నేను మాట్లాడలేదు. ఈ ఏర్పాటు అంతా దేవుడు చేసింది అని. ఇట్లా భవిష్యత్తు గురించి 4 సంవత్సరాల తర్వాత టీవీ ప్రసారాలను బిగిన్ చేసి చేయబోతున్నావు హో అని చెప్పి ముందుగానే చెప్పేసి దేవుడు ఇంకెక్కడైనా ఉన్నాడా? కాబట్టి అట్లాంటి దర్శనాల ద్వారా
మనం గ్రహించవలసింది ఏంటంటే ఇట్లా ఉన్న దేవుళ్ళు మనకి అస్సలు లేరు. ఉన్న దేవుడు ఒకే దేవుడు, ఈయన సృష్టికర్త, ఈయనకి అన్నీ సాధ్యమే అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంది. ఈ యొక్క దర్శనంతో మనకి 22 దర్శనాలు అయినాయి. మొత్తం 39 దర్శనాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా 17 దర్శనాలు ఉన్నాయి. ఈ 17 దర్శనాలు కూడా మీకు చెప్పాల్సిందే. ఎందుకంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు. భవిష్యత్తు గురించి చెప్పటం, అది జరిగిపోవటం, చెప్పటం, జరిగిపోవటం. సమయము కాలాలు అనేవి ఆయన అధీనంలో. ఎప్పుడు అంటే మనం చెప్పలేం. రేపు జరిగినవి కొన్ని, నెలల తర్వాత జరిగినవి కొన్ని, సంవత్సరాల తర్వాత జరిగినవి కొన్ని, ఇట్లా జరగటమే. కాబట్టి ఇట్లా జరుగుతూ వస్తున్నాయి. భవిష్యత్తు గురించి చెప్పగలిగిన దేవుడు ఇంకెవరైనా ఉన్నారా అని యెషయా గ్రంథం 41 అధ్యాయంలో 44 అధ్యాయంలో దేవుడు ప్రశ్నించాడు. నేను తప్ప ఇంకా ఎవరైనా సరే భవిష్యత్తు గురించి చెప్పగలరా? అలా ఉంటే వాళ్ళు ఎవరైనా నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి యెషయా గ్రంథంలో చెప్తాడు. అది రుజువుపరచటమే నా యొక్క దర్శనాల యొక్క సారాంశం. భవిష్యత్తు గురించి ఆయన చెప్పటం, అది జరిగిపోవటం. ఇట్లాంటి దర్శనాలు తెలిస్తే ఇతర జనులకి ఈయన దేవుడు నిజమైన దేవుడే అని గ్రహించే శక్తి ఉంటుంది. కాబట్టి అవి మీరు ముందు తెలియాలి, మీరు అనేక మందికి చెప్పాలి. అలా చెప్పడానికి దేవుడు ప్రణాళిక అయ్యి 2018లో నాకు ఇది చెప్పాడు. నేనే రికార్డ్ చేసి నేనే ప్రసారం చేయిస్తున్నానని దేవుడు చెప్పాడు. ఆయనకి అంత పని ఏంటి అంటే నేను చెప్పాలి, మీరు వినాలి, మీరు 10 మందికి చెప్పాలి. అది ఆయన పని. కాబట్టి దేవుడి ప్రణాళిక చొప్పున జరుగుతున్న ఈ పనిని మీరు సద్వినియోగం చేయండి. అనేక మందిని ఆ నరకాగ్ని నుంచి బయటపడేటకు ప్రయత్నం చేద్దాం మనం అందరం కలిసి. దేవుడి యొక్క మాటల్ని మరి సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ఈ యొక్క 116వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపు దయచేశారు ప్రభు. ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా అనేక మందికి తండ్రి మీరు సృష్టికర్త అయిన దేవుడని గ్రహించే శక్తిని దయచేశారు. అలాగే ప్రభువ ఇంకనూ ఈ యొక్క విషయాలు మీ బిడ్డల ద్వారా అనేక మందికి చేరే విధంగా సహాయం చేయండి. అలాగే ప్రభు ఈ పరిచర్యను కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక సువందనాలు తెలియపరచుకుంటున్నాను.